హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ డ్రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో హెయిర్ రిఫైన్ ఎలా చేయడమో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే లేటెస్ట్ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది ఫోటోషాప్లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది టాప్ బార్లో ఉంటుంది, చూసారా? ఇక్కడ కనిపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత సబ్జెక్ట్ అయితే సెలెక్షన్ అవుతుంది. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత పక్కనే సెలెక్ట్ అండ్ మాస్క్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది, చూసారా? బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది. డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా, ఇక్కడ ఈ విధంగా ఆనియన్ స్కిన్ అని, మార్చింగ్ హ్యాండ్స్ అని చెప్పి డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అంటే ఎలా రిఫైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఆల్ఫా మోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఓవర్లే మోడ్ అయితే పెట్టుకున్నా. ఇందులో కలర్ అవేర్ అండ్ ఆబ్జెక్ట్ అవేర్ అని ఉంటుంది. దీనికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ బట్టి చేంజ్ అవుతుంటాయి. సి డిఫరెన్స్. నేనైతే స్మూత్ అయితే 1 ఇస్తున్నా. ఫెదర్ మీకు నచ్చిన విధంగా ఇక్కడ ఉన్న పారామీటర్ సెట్టింగ్స్ మీరు డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. దెన్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి టూల్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్, రిఫైన్ ఎడ్జ్ బ్రష్ టూల్, నెక్స్ట్ బ్రష్ టూల్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అండ్ లాసో టూల్ అండ్ హ్యాండ్ టూల్ ఆల్సో. ఇది జూమ్. దెన్ ఇందులో చూసారా, ఈ రెండింటిని నేను బేస్ యూజ్ చేసుకొని మెయిన్గా ఉపయోగిస్తాను అనమాట. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ అనేది పోగొట్టడానికి హెయిర్ రిఫైన్, ఇక్కడ రిఫైన్ హెయిర్ అని చెప్పేసి కూడా ఉంది పైన టాప్ బార్లో. మనం ఇది క్లిక్ చేసిన హెయిర్ అయితే రిఫైన్ అయిపోతుంది. అండ్ సమ్ ఏరియాస్లో మనది హెయిర్ కూడా మిస్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి అక్కడ మనం బ్రష్ టూల్ తీసుకుని ఎరేజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పేషెన్స్ వర్క్ అనమాట. ఈ విధంగా మనం హెయిర్నైనా సరే, ఏదైనా కాంప్లెక్స్ హెయిర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అలాంటివి మనం రిఫైన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసి ఆల్రెడీ నేను చేంజ్ చేసి పెట్టించాను. నేను బ్యాక్గ్రౌండ్ చేంజెస్ కూడా మీకు చూపిస్తాను. హెయిర్ అయితే ఎక్కడా మిస్ అవ్వలేదు, ఇంత నీట్గా వచ్చింది చూసారా? ఈ విధంగా మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ని చేంజ్ చేసుకుంటూ అలా కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఎక్కడ కూడా డీటెయిల్స్ మిస్ అవ్వకుండా నీట్గా వచ్చింది కదా. ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ చాలా యూజ్ఫుల్. పోస్టర్స్లో కానీ, సోషల్ మీడియా పోస్ట్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఈ విధంగా మనం నేను వేరే బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ యూజ్ చేసేసి హెయిర్ రిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే, మీకు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు అలవాటు అయిపోతుంది. ఎలా రిమూవ్ చేయాలి, ఎలా డీటెయిలింగ్ అనేది మిస్ అవ్వకుండా హెయిర్ ఎలా రిఫైన్ చేసుకోవాలి. అండ్ ఫోటోషాప్లో ఆల్బమ్ డిజైనర్స్ కూడా ఇట్లానే యూజ్ చేసి నీట్గా కట్ చేస్తారు. మీరు గమనిస్తే పోస్టర్స్లో కూడా ఎడ్జిలు కూడా నీట్గా వస్తాయి. సినిమా పోస్టర్లు అయినా, ఏ పోస్టర్స్లో అయినా సరే. ఈ విధంగా మనం
ఫోటోషాప్లో రిమూవ్ చేసుకోవచ్చు. నేను ఇంకో ఇమేజ్ కూడా చేసి చూపిస్తాను. చూసారా ఇక్కడ కనిపిస్తుందా, ఇది అంత కాంప్లెక్స్ హెయిర్లా ఉంది. నేను సేమ్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్లోకి వెళ్తాను. మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది, ది షార్ట్ కట్ వచ్చేసి W, దెన్ సెలెక్ట్ అండ్ మాస్క్. ఇక్కడ చూసారా ఈ విధంగా కనిపిస్తుంది, ఇంత నీట్గా కనిపిస్తుంది. మనకి ఏ డీటెయిల్స్ కూడా ఏం మిస్ అయ్యలేదు. రిఫైన్ హెయిర్ అని కొట్టగానే ఆటోమేటిక్గా సమ్ సెలెక్షన్ అవుతుంది. అక్కడక్కడ వైట్ ఉంటే ఇక్కడ హెయిర్ సెలెక్షన్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. నేను బ్యాక్ సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఫోటోషాప్లో ఈజీగా హెయిర్ రిఫైన్మెంట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా ట్యుటోరియల్ రూపంలో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చేటైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ డ్రామా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, డిజిటల్ డ్రామా.